ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరనాయుడు గారు. నమస్తే సార్. సుందరనాయుడు గారు, గత వారం రోజులుగా యావత్ దేశం మొత్తం బాగా చర్చనీయాంశంగా మారిన వార్త ఇండిగో సంక్షోభం. ఏంటి అసలు ఇండిగోలో ఇంత పెద్ద సంక్షోభం ఎందుకు వచ్చింది? అండ్ ఇండిగో యాజమాన్యానికి డీజీసీఏకి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చాయి? అండ్ దాని ఫలితంగా దాని పర్యవసానంగా ప్రయాణికులు ఎంత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇంత జరుగుతున్న వేళ ఈ నేపథ్యంలో అసలు ఇండిగోకి సంబంధించిన షేర్ల పరిస్థితి ఎంతవరకు పడిపోయినాయి? అదేవిధంగా గత 10 సంవత్సరాలలో అసలు ఇండిగో గ్రాఫ్ అనేది ఎలా ఉంది? రైట్. సో బేసికల్గా ఇక్కడ ప్రాబ్లం ఫ్లైట్స్ లేక కాదండి, అంటే ప్యాసింజర్ లేక కాదు. ప్యాసింజర్లు బీభత్సన ఫ్లోటీ నడుస్తుంది. ఇండియాలో 12 కోట్ల మంది ఎయిర్స్ వాడేవాళ్ళు ఉన్నారు ప్రయాణం. అంటే టూ మచ్గా ట్రాఫిక్ జామ్ లాగా అయిపోతుంది అనమాట మొత్తం కూడా ఎయిర్లైన్స్ అన్ని. సో ఎయిర్లైన్స్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్, హాట్ సెక్టర్ అనుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఎయిర్ ట్రాఫిక్ ఫుల్ ఉంది, చాలా ఉంది, చాలా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు అందులో ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది, క్రిస్మస్ హాలిడేస్ కదా. అండ్ ఇండియాలో లిటరలీ మొనోపలి అండి, 64% మార్కెట్ వాళ్ళ చేతిలో ఉంది, ఉంటుంది. పర్టికులర్ గా కొన్ని సిటీస్ ముంబై, ఢిల్లీ, అందులో వెళ్ళే వాటిలో 80% బై డిఫాల్ట్ ఇండిగోనే ఉంటాయి బయట, అంతగా అనమాట. ఇది ఇండిగో ఎంత పవర్ఫుల్ అంటే ఒక 1 మంత్ సేల్స్ అడ్వాన్స్ గా 6,000 కోట్లు కలెక్ట్ చేస్తారు పబ్లిక్ దగ్గర నుంచి. అంటే ప్యాసింజర్ల దగ్గర నుంచి 1 మంత్ ఈచ్ ఫ్లైట్ కి 17 కోట్లు కలెక్ట్ చేస్తారు వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ 1 మంత్ ముందే. అట్లా వాళ్ళ దగ్గర 400 ఫ్లైట్స్ ఉన్నాయి. 400 ఫ్లైట్స్ తోటి అది సంవత్సరానికి ఆల్మోస్ట్ ఒక 80,000 కోట్లు సేల్స్ తోటి అండ్ ఆల్మోస్ట్ 18,000 కోట్లు ఫ్రీ క్యాష్ ఫ్లో రన్ చేస్తున్న కంపెనీ. అంటే లిటరల్లీ మనీ ప్రింటింగ్ మిషన్ అది. అంటే వాళ్ళకేం నిధుల కొరత లేదు, వాళ్ళకేమి జీతాలు ఇచ్చుకునేంత పరిస్థితి కాదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, నేను మామూలుగా ప్లెయిన్ లాంగ్వేజ్ లో చెప్పడం ట్రై చేస్తాను చూడండి. ఒక మంచి కాస్ట్లీ కారులో 10 కొనుక్కొచ్చాను, కానీ వాటి డ్రైవింగ్ కి సెపరేట్ స్కిల్ ఉండాలి. ఆటో తోలే వాళ్ళు వీటిని తోలలేరు. చిన్న కార్లు తోలే వాళ్ళు పెద్ద కార్లు తోలేరు. ఇప్పుడు ఈ 10 లగ్జరీ కార్లు కొనుక్కొచ్చిన తర్వాత ఏంటంటే, దీనికి సంబంధించిన డ్రైవింగ్ స్కిల్ వాళ్ళు ఉన్నది బయట మార్కెట్ లో ఒక 5గురే అనుకుందాం. నేను కార్లు కొన్నాను భారీగా, బట్ డ్రైవర్ నాకు దొరుకుతుంది 5గురే. పోనీ అవతల వాళ్ళ కార్ల దగ్గర డ్రైవర్ని నేను మాట్లాడుకుందాం అనుకుంటే, ఆ డ్రైవర్ ఇటు రావాలంటే 1 year నోటీస్ ఇవ్వాలి అఫీషియల్ గా. నువ్వు అవతల బెదిరించి 1 month లాక్కోలేదు నోటీస్ ఇచ్చేసి. ఎయిర్లైన్స్ లో ఒక పైలట్ ఇంకొక దానికి షిఫ్ట్ అవ్వాలంటే 1 year ముందు నోటీస్ ఇవ్వాలి. కో పైలట్ అయితే 6 months నోటీస్ ఇవ్వాలి. అంటే ఆ ఎగ్జిస్టింగ్ సంస్థకి 1 year ముందే చెప్పాలి, నేను ఇలా జాబ్ షిఫ్ట్ అవ్వదాను, వేరే కంపెనీకి మారదాం. ఒకవేళ అది కాకుండా మారితే నీకు ఎక్కడ జాబ్ రాకూడదు, అది ఆ సిస్టమ్ వాళ్ళకి ఉంటుంది. మొత్తం బ్లాక్ చేస్తారు లీగల్ గా అది. అందుకని ఒక ఎయిర్లైన్ సంస్థ ఇంకొక ఎయిర్లైన్ సంస్థలను టెంప్ట్ చేసి మ్యాన్ పవర్ తీసుకోవడం అంటూ ఏముండదు. కొత్తగా ఈ మ్యాన్ పవర్ సమస్య ఎందుకు వచ్చింది అంటే, అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంది కదా, ఈ ఏవియేషన్ మొత్తం కంట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళు ఈ 2 days కంటిన్యూస్ గా నైట్ ఫ్లైట్ చేస్తే ఆ డ్రైవర్ కి 1 day రెస్ట్ ఇవ్వాలి. అండ్ వీక్లీ ఇంతకుముందు 38 hours ఏదో ఉండేది, దానికి 45 hours పెంచారనమాట రెస్ట్ ని. 2 days రెస్ట్ తీసుకోవాలి. ఇలా మ్యాన్ పవర్ టైర్ అయిపోతున్నారు. వీళ్ళ వల్ల మానసిక స్థితి బాగుంటలేదు, ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువ మందిని పెంచుకోమని చెప్పేసి కొత్త రూల్స్ పేపాలు చేశారు. ప్రతి ఒక్కళ్ళు మిగతా ఎయిర్లైన్స్ అందరు కూడా దాన్ని స్ట్రిక్ట్ గా పాటించారు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది 1 year బ్యాక్, అది డెడ్ లైన్ November 1st. అంటే ఈ November 1st కల్లా మీరు వర్క్ షెడ్యూల్ ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వేయాలన్నమాట. ఈ మొత్తం ఎయిర్లైన్స్ లో ఇండిగో వాళ్ళ మ్యాన్ పవర్ చాలా తక్కువ. బేసికల్ చెప్పాలి, మ్యాన్ పవర్ తక్కువ, చాలా తక్కువ. డబ్బులు ఎక్కువ. లీన్ మేనేజ్మెంట్ అంట. లీన్ మేనేజ్మెంట్ అంటే తక్కువ మంచి అయితే ఎక్కువ వర్క్ చేయించడం ఉంటది కదా. ఆ లీన్ మేనేజ్మెంట్ లో ఎక్స్పర్ట్స్ వీళ్ళు, కాస్ట్ కటింగ్ లో మంచి ఎక్స్పర్ట్స్, అంత డౌట్ లేదు. అంటే మిగతా వాళ్ళు అయితే 100 kilometers రన్ అయితే 150 kilometers చేయాలా. మిగతా వాళ్ళు 100 kg బరువు ఉంటే వీళ్ళ ఎయిర్ హోస్టెస్ మాత్రం 75 kg బరువు ఉండాలా. అంతగా వెరీ స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారు. మ్యాన్ పవర్ మెయింటెనెన్స్ లో ఇండిగో అనేది గోల్డెన్ స్టాండర్డ్ వరల్డ్ మొత్తానికి. అఫ్ కోర్స్ కక్కుర్తి, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అది చేయకూడదు వాళ్ళు. ఇప్పుడు అర్జెంట్ బేస్ మీద గవర్నమెంట్ రూల్స్ వీళ్ళు పాటించాలి అంటే 900 మంది మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోవాలండి. 900 మంది మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోవాలా. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోవాలంటే 1 year పట్టింది నీకు పైలట్ ని రిక్రూట్ చేసుకోవాలంటే. ఈవెన్ అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామని సార్ నీకు 4-5 months పట్టింది. అంటే మిగతా ఇండస్ట్రీ లాగా స్పాట్ లో 1 month దొరికే టైప్ కాదు. అందుకని గవర్నమెంట్ రూల్స్ వీళ్ళు నెక్స్ట్ 1 year లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేరు. దాని మీనింగ్ ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడు ఇలానే చెప్పిద్దిలే అని చెప్పేసి వీళ్ళు దాన్ని లైట్ తీసుకున్నారు. డెడ్ లైన్ వచ్చిందాక లైట్ తీసుకున్నారు. మిగతా ఏవియేషన్ వాళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళకి మ్యాన్ పవర్ ఎనఫ్ గా ఉంది, ఫ్లైట్స్ తక్కువ కాబట్టి. బట్ ఇండిగో అలా కాదు, ఇండిగో నైట్ షెడ్యూల్స్ ఎక్కువ,
ఇది ఫస్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది నైట్ షెడ్యూల్ అనమాట. నైట్ షెడ్యూల్స్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. ఫ్లైట్స్ ఎక్కువ, మ్యాన్ పవర్ తక్కువ. దాంతో ఏంటంటే వీళ్ళు నవంబర్ 1 దాకా అడ్జస్ట్ చేద్దామని అనుకున్నారు. ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే మెజారిటీ ఈ పైలట్స్ కి, కో పైలట్స్ కి, ఎయిర్ హోస్టెస్ అందరికి లేదు. ఎర్నడ్ లీవ్స్ కంపెనీ కమ్మి డబ్బులు తీసుకునేవాళ్ళు లాస్ట్ దాకా ఉండి. ఈసారి ఎక్కువ మంది లీవ్ లోకి వెళ్ళిపోయారు. ఆ ఎర్నడ్ లీవ్స్ అమ్మల కంపెనీకి. వీళ్ళు అనుకున్నది కరెక్ట్ రాంగ్ అయిపోయింది. ఎంప్లాయీస్ ఎర్నడ్ లీవ్స్ మనకు అమ్మేసి వర్కింగ్ వస్తారేమో అనుకున్నారు. బట్ వాళ్ళు వర్క్ లేకుండా లీవ్ లోకి వెళ్ళే సర్కిల్ అనుకున్న షెడ్యూల్ కి ఇది అయిపోయింది. దానితో వాతావరణంలో మార్పులు కాస్త ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఉండటం వల్ల అన్ని ఒకేసారి వచ్చి పడి రోజుకి 1000 ట్రిప్స్ క్యాన్సిల్ చేసేంత వచ్చేసింది అనమాట. అంటే బయట సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఇండిగో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వచ్చారు. ప్రభుత్వం ఏదైనా కొత్త డెవలప్మెంట్స్ ఆన్బోర్డ్ చేయబోతే వాళ్ళు దాన్ని పట్టించుకుని పోయే స్థాయికి వచ్చేసారన్న వార్త కూడా మెజారిటీగా వినిపి. ఎందుకంటే మేజర్ ఎయిర్లైన్స్ అంత వాళ్ళ చేతిలో ఉన్నాయి. 64% స్టేక్ వాళ్ళ దగ్గర ఉంది. అవును, మొనోపలి అనేది మంచిది కాదని కరెక్ట్. అది మొనోపలి మంచిది కాదు ఏ దేశానికైనా సరే. ఇప్పుడు ఈవెన్ టెలికామ్ కూడా జియో వాళ్ళు ఎయిర్టెల్ అనుకున్నారు అనుకోండి, రేపటి నుంచి ₹100 పెంచుతారు ప్యాకేజ్. పెంచేస్తారు వాళ్ళు ఒకటైపోయింది. వాళ్ళు ఒకటైతే పెప్సీ కోకోలో ఇద్దరు కలిసి పెంచుకుంటారు రేట్లు. ఎప్పటికైనా డూయోపోలి అనేది గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా లేకపోతే అన్న సొసైటీకి బ్యాడే జరిగింది, అందులో డౌట్ లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అంతే ఉంది. అంతేందుకు ఎయిర్లైన్స్ వర్సెస్ ఎయిర్ బస్ రెండే ఉన్నాయి కదా అక్కడ. ఎయిర్ బస్ వర్సెస్ అది రెండే ఉన్నాయి, వేరే లేవు కదా. అందుకని ప్రపంచవ్యాప్తంగా మొనోపలి డూయోపలి నడుస్తూ ఉంటుంది మామూలుగా. అందుకని గవర్నమెంట్ శాసించే స్టేజ్ అనుకునే బదులు ఒక ప్రాఫిట్ మేకింగ్ చేసే కంపెనీ, లీన్ మ్యాన్ పవర్ తోటి మేనేజ్ చేసే కంపెనీ ఎంప్లాయీస్ ని కంట్రోల్ చేసేసుకొని వాళ్ళ ఎర్నింగ్స్ కొనుక్కొని వాళ్ళ చేత రన్ చేసుకోవచ్చు కదా అని లైట్ తీసుకున్నారు అంతే. ఆ లైట్ తీసుకోవటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్. కాకపోతే పుతిన్ ఇండియాలో ఉన్న టైంలోనే ఇది రావటం వల్ల దాన్ని CEO ఇంతకుముందు టర్కీ ఎయిర్లైన్స్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల వీళ్ళు యూరోప్ నుంచి ఏదో ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, కావాలని లాస్ట్ మూవ్మెంట్ దాకా వీళ్ళు ఆపారు. అసలు ముందే లేని ట్రిప్పులకి వీళ్ళు ముందే అడ్వాన్స్ బుకింగ్ ఎందుకు అమ్మాలి, ఇట్లా మనం అనుకుంటున్నాం. కానీ ఒరిజినల్ గవర్నమెంట్ ని శాసించే స్టేజ్ కి ఏ ఒక్క కంపెనీ, ఏ ఒక్క ఆర్గనైజేషన్ రావండి, అంత ఈజీ ఏం కాదు. కాకపోతే ఒకటి, అది మొనోపలి కరెక్ట్. అది మొనోపలి 1 డేలో వచ్చింది కాదు, గత 10 ఏళ్ల నుంచి ఎదుకుంటూ వచ్చింది. అంటే ఇండియాలో ఫ్రీక్వెన్సీగా ప్లై చేసే వాళ్ళందరూ తెలుసు, వాళ్ళు 90% సినారీలో వాళ్ళు వాడేది ఇండిగోనే వాడతారు అనే విషయం. ఓకే, ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే యావరేజ్ మీద అదే రేట్ ఉంటుంది, ట్రిప్స్ ఎక్కువ ఉంటాయి వెళ్ళే. అందుకని కంఫర్ట్ జోన్ లో పోల్చుకుంటే ఇండిగో ఇస్ బెస్ట్, అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే ఈ రూల్ పెట్టారో నవంబర్ 1 నుంచి ఎఫెక్ట్, నవంబర్ నుంచి డిసెంబర్ లోపు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు వీళ్ళు. ఆ ఫెయిల్ అనేది మాక్సిమం టైంకి వచ్చింది పుతిన్ టైం కల్లా. అందుకని పుతిన్ ఇండియాలో ఉన్న టైంలో వీళ్ళు కావాలని ఒక న్యూసెన్స్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఇలా చేశారన్నారు. అది అలాగేం కాదు. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండియా కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫ్లైట్స్ అనేది నువ్వు కావాలి అనుకుంటే నువ్వు ఆర్డర్ ఇచ్చేది ఎవరికి? అమెరికాలో ఉన్న ఎయిర్ బస్ ఒక దానికి, ఇంకో దానికి ఆల్టర్నేటివ్ కంపెనీ రెండే ఉన్నాయి. ఇంకా వాళ్ళు సంవత్సరానికి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత అంటే జస్ట్ 10,000 నుంచి 1,100 అండి. అన్ని ఫ్లైట్స్ తయారు చేసి 1000 నుంచి 1,200 సారీ, ఓకే, 1000 నుంచి 1,200 ఫ్లైట్స్ తయారు చేస్తారు అంతే. అంతకంటే లేవు వాళ్ళకి. ఆర్డర్ బుక్ వాళ్ళు తీసుకున్న ఆర్డర్ బుక్ అంతే, సైజ్ బుక్ అంతే. వాళ్ళ దగ్గర ఇప్పుడు 12,000 ఫ్లైట్స్ కి ఆర్డర్ బుక్ ఉందండి. నెక్స్ట్ 17 సంవత్సరాల వరకు ఇప్పుడు కొత్తగా ఆర్డర్ ఇచ్చిన ఎవరికి ఒక ఫ్లైట్ కూడా రాదు నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు. రెండోది, వాళ్ళకి ఇంజిన్ తయారు చేసే కంపెనీస్ రెండు ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఫ్లైట్ కి సంబంధించిన ఇంజిన్ తయారు చేసే కంపెనీస్ రెండు ఉన్నాయి. అంటే ప్రిట్స్ అండ్ విష్ణి ఒకటను, CFM అని 2 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ కెపాసిటీ ఇయర్లీ 2,000 ఇంజిన్లు తయారు చేస్తారు. 2,000 అంతే. ఈ 2,000 కూడా కొత్త వాటికి అమర్చాలా, పాత వాటిని రిపేర్ లో ఉంటాయి కదా వాటికి అమర్చాలా. వాటికి ఆల్రెడీ 8,000 ఉన్నాయి లైన్ లో ఉన్నాయండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో నువ్వు కొత్త ఇంజిన్ కూడా కొత్త కొనుక్కోలేవు, కొత్త ఫ్లైట్ ని కూడా నువ్వు తీసుకోలేవు. అందుకని డిమాండ్ ఉన్నా సరే నీకు ఫ్లైట్స్ లేవు. ఇండిగో వాళ్ళు ఒకేసారి మాస్ స్కేల్లో 200 ఫ్లైట్లు 300 ఫ్లైట్ అడ్వాన్స్ ఆర్డర్లు ఇచ్చేసారు వాళ్ళకి ముందే. అందుకని వీళ్ళు ఆ పొజిషన్ ఆక్యుపై చేశారు. 64% ఓరికే రాలా, అది చాలా ప్లాన్డ్ గా ముందే తీసుకున్నారు. రెండోది, వాళ్ళని అసెట్ లైట్ బిజినెస్, మళ్ళీ వాళ్ళ ఫ్లైట్ ని కొనరు. ఫ్లైట్ నీకు ఆర్డర్ ఇస్తాను, నేను దీన్ని వేరే వాళ్ళకి అమ్మేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర లీజ్ తీసుకుని రన్ చేస్తాను. ఓ మై గాడ్, ఒక్క ఫ్లైట్ కూడా సొంతం కాదు. ఫ్లైట్ ఆర్డర్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఆ ఫ్లైట్ రాంగ్ నే వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకుంటారు. వాటి బిజినెస్ స్ట్రాటజీ. ఎయిర్లైన్స్ మొత్తం అంతే, హెవీ క్యాపిటల్ ఇన్సెంటివ్ బిజినెస్ కదా. వాళ్ళు డబ్బులు పెట్టరు, రూపాయి కూడా పెట్టరు, పెట్టుకుని రెంట్ తీసుకుంటారు. అంటే హెవీ వెహికల్స్ అంతే, లగ్జరీ కార్ 2 కోట్లు 1 డే కోసం రెంట్ తీసుకుంటారు. వాళ్ళు దాన్ని కొని 2 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఆ బిజినెస్ లో అసెట్ లైట్ బిజినెస్ వాళ్ళు. ప్లస్ 1 మంత్ కి 6,000 కోట్లు అడ్వాన్స్ వచ్చి పడతాయి. నెక్స్ట్ మంత్ ఫ్లైట్స్ ఎక్కడెక్కడ వెళ్ళాలన్నా కూడా ఈ మంతే నాకు 6,000 కోట్లు వస్తాయి అడ్వాన్స్ చేతిలోకి.
సంవత్సరానికి అట్లా 80,000 కోట్లు సేల్స్ తోటి అండ్ ఆల్మోస్ట్ 18,000 కోట్లు ఫ్రీ క్యాష్ ఫ్లో తోటి రన్ చేస్తుంది. ఈచ్ ఫ్లైట్ 17 కోట్లు కలెక్ట్ చేస్తుంది ముందు 1 మంత్ ముందే. అంటే హెవీ క్యాష్ ప్రింటింగ్ మిషన్ బిజినెస్ అండి అది. అందుకని ఇండిగోకి ఈ ఎపిసోడ్ వల్ల ఏదైనా డామేజ్ జరిగిద్దా అంటే అవును, బ్రాండింగ్ పరంగా డామేజ్ జరిగిద్ది. బట్ కస్టమర్ చాయిస్ ఎక్కడ ఉంది? ఒకవేళ ఎయిర్లైన్స్ వాళ్ళు దాన్ని గుంజుకుందాం అనుకున్నా ఎయిర్ ఇండియా వాళ్ళకి ఫ్లైట్స్ ఎక్కడ ఉన్నాయి? ఫ్లైట్స్ ఎక్కడ ఉన్నాయి? అందుకని ఇండిగో యొక్క రిప్యుటేషన్ దెబ్బతింటే తినొచ్చేమో కానీ వాటి మొనోపలికి ఏమైనా ఇబ్బంది అంటే నెక్స్ట్ 10 సంవత్సరాలకు ఎవరు ఛాలెంజ్ చేయలేదు దాన్ని. అందుకని స్టాక్ రేట్ 6,000 దగ్గర నుంచి ఎపిసోడ్ లో బాగా డ్రాప్ అయింది. నిన్నైతే పీక్ లెవెల్ 12% డ్రాప్ అయింది. నాకు తెలిసి ఇది 5,000 దగ్గర ఆగిపోద్ది. 5,000 దగ్గర స్టాండర్డ్ అవుద్ది. 2-3 డేస్ కనుక 5,000 దగ్గర ఇది ఆగి అంతే ఉందనుకోండి, అందరు మర్చిపోతారు ఈ ఎపిసోడ్. ఎందుకంటే 1 వీక్ తర్వాత అన్ని సెట్ అవుతాయి కాబట్టి సెట్ అవుతుంది. మళ్ళీ ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్ది, మళ్ళీ 6,000కి వెళ్ళిపోద్ది. అంటే 25% డిస్కౌంట్లో దొరుకుతుంది. కాబట్టి ఇది వాల్యూ బయింగా అంటే దాని మోనోపాలీ స్టేటస్కి వచ్చి నష్టమేం లేదు, బిజినెస్కి వచ్చి నష్టమేం లేదు. ఎన్ని మాటలు క్యాన్సిల్ అయినా ప్యాసింజర్కి వేరే చాయిస్ ఏం లేదు. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి మోనోపాలీ అంతే. అందుకని ఇష్యూ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏదో అంటుంది కానీ గవర్నమెంట్ ఏలు పెట్టి చేసేది ఏం లేదండి. సో ఇది ఇప్పుడు అంటే లిస్టింగ్ పరంగా మేజర్ కంపెనీస్ ఏమన్నా ఉన్నాయి? అసలు లిస్టింగ్ పరంగా పెద్ద మేజర్ రోల్ తీసుకున్న యాక్చువల్ చెప్పాలంటే ఏవియేషన్ ఇండస్ట్రీ వెరీ క్యాపిటల్ హెవీ డిప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ కంట్రోల్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ ఏరియాలో ఇండిగో అంత సక్సెస్ స్టోరీ ఏం లేవు అక్కడ. యాక్చువల్ చెప్పాలంటే అంటే టాటా వాళ్ళు కొన్న ఇంతవరకు అది కూడా ప్రైవేట్ ఏం లేదు, అది కూడా ఏం లేదు. అండ్ స్పైస్ జెట్ ఉందంటే అంత ఏం కాదు. మిగతా వాళ్ళు ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువను కొంచెం డీసెంట్ గా మెయింటైన్ చేస్తారు. ఇండిగో అలా కాదనమాట, మాస్. 64% అది ఊరికేం రాలేదు అది. ఎందుకంటే ట్రిప్స్ ఎక్కువ కొట్టిస్తారు, ఎంప్లాయ్ చేత ఎక్కువ చేత వర్క్ చేపిస్తారు. అందరికి తెలుసు మ్యాన్ పవర్ ని మరీ టూ మచ్ గా చూసి పెడతారని. మనం దాన్నే టెక్నికల్ గా వీళ్ళు లీన్ మేనేజ్మెంట్ అంటారు. లీన్ మేనేజ్మెంట్ తక్కువ మంది చేత ఎక్కువ పని చేపిస్తా ఉంటారు అనమాట అది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ టూ మచ్ డిమాండ్ ఉంది ఎయిర్లైన్స్ కి, కానీ ఫ్లైట్స్ లేవు ఎక్కడ, నీకు ఫ్లైట్స్ ఎక్కడ దొరకలేదు నీకు. ఆ 2 కంపెనీలు తయారు చేస్తాయి. కాబట్టి ఈ ఇష్యూ ఇప్పుడు రిజాల్వ్ అవుతాం అంతే. కాకపోతే వీళ్ళంత గ్రీడీగా పోకుండా లేని మ్యాన్ పవర్ కి ముందే అడ్వాన్స్ సేల్స్ అమ్మి ఎయిర్పోర్ట్స్ అన్ని బిజీ చేసే బదులు కొంచెం ప్లాన్ ఉంటే బాగుండేదేమో. ఏదైనా కానీ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ అండ్ ఆల్రెడీ గత 10 ఏళ్ల నుంచి 30% మార్కెట్ షేర్ నుంచి 64%కి మారింది. కొన్ని మెట్రో పర్టికులర్గా ఢిల్లీ అండ్ ముంబై లాంటివి అయితే ఆల్మోస్ట్ 70% దాని సొంతం. అలాంటి వాటిని వేరే వాటిని ఛాలెంజ్ చేస్తాను అనుకోను, కానీ గవర్నమెంట్ మేబీ రిస్ట్రిక్షన్ పెట్టచ్చు. బట్ వీళ్ళు అనుకున్నంత స్పీడ్ గా మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ జరగదు అక్కడ. పైలట్స్ కావాలంటే 1 year ముందు నోటీస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి నేను అనుకుంటా నెక్స్ట్ 1 year లో వాళ్ళు గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నారు 900 మంది మేము రిక్రూట్ చేసుకుంటాము అని. వర్కౌట్ కాకపోవచ్చు, బట్ ఇష్యూ అయితే ఏదో విధంగా రిజాల్వ్ చేస్తారు. కొన్ని రూమర్స్ ఏంటంటే 2 ముక్కలు చేయాలి గవర్నమెంట్ వాళ్ళు దాన్ని 2 ఇంటికొని, అప్పుడు తక్కువ సైజ్ ఉంటాయి కాబట్టి మేనేజ్మెంట్ ఈజీ అవుద్ది అంటున్నారు. బట్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మెజారిటీ కంట్రీస్ లో కూడా లేదు, డ్యూయోపోలీ మామూలు విషయమే. ఇప్పుడు ఇండియాలో ఎయిర్ ఇండియా వర్సెస్ ఇండిగో నడుస్తుంది కదా, అట్లా అన్ని చోట్ల మామూలుగానే ఉంటుంది. సార్ సుందరరావు, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా వెబినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు, బయట కొన్ని ఆఫ్లైన్ సెమినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు కదా. మీరు ఇక్కడ చాలా మంది రియల్ టైం ఇన్వెస్టర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సందేహాలు ఏదైనా వస్తే అవి తీరుస్తూ ఉంటారు కదా. సో అంటే ఒకప్పుడు మీరు చూసిన ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది? ఇంత ముందంటే చాలా మంది యూత్ ఎక్కువ ఉంటారండి ఇంతకుముందు అయితే. అండ్ ఎల్డర్స్ పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అంటే ఎల్డర్స్ కి బహుశా వెల్త్ మేనేజ్మెంట్ మీద ట్రెడిషనల్ ఒపీనియన్ ఉండేది, స్టాక్స్ కు దూరంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఐటీ పెనిట్రేషన్ పెరిగిందో, ఎప్పుడైతే బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి ఈక్వల్ జనరసిటీ వచ్చేసిందో, బోత్ జనరల్ ఇద్దరు ఒకే లింగ భేదం ఈక్వాలిటీ బాగా ఎక్కువ వచ్చింది. అందుకని గర్ల్స్ కి ఎప్పుడైతే ఎంపవర్మెంట్ పెరిగిందో, ఎప్పుడైతే ఎర్నింగ్ బాగా స్టార్ట్ అవుతుందో, అప్పటి నుంచి సొసైటీలో బాగా అవేర్నెస్ వచ్చింది. అందుకని ఇప్పుడు చూసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ లో లేడీస్ చాలా పెద్ద యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకని ఐటీ వచ్చిన తర్వాత సొసైటీలో గర్ల్స్ యొక్క ఎంపవర్మెంట్ బాగా పెరిగింది. అండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. పర్టికులర్ కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం తోటి ఎనఫ్ ఫ్రీ టైం ఉంది. ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళటం రావడం చాలా టైం వేస్ట్ అయ్యేది కదా, ఇప్పుడు ఆ టైం అంతా మిగులుతుంది కదా. అందుకని అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కింద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక టాప్ అయిపోయింది. అందుకని ఇప్పుడు యూత్ తో పాటు ఈవెన్ ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళు కూడా
స్టాక్ మార్కెట్లో పొజిషన్స్ ఉన్నాయండి. రెండోది నాలెడ్జ్ బాగా పెరిగింది అందరికి, లోకల్ కంటెంట్ బాగా వస్తుంది. దాంతో ఏంటంటే ఈవెన్ ఓల్డ్ రిటైర్మెంట్ అయిన పీపుల్ కూడా స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇవాళ రేపట్లో ప్రతి 1-2 ఇళ్లలో ఉండవేమో కానీ అందరి ఇళ్లలో స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. కాబట్టి ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యావరేజ్ ఏజ్ చాలా పెరిగిపోయింది. అండ్ గర్ల్స్ పెరిగిపోయారు. ఒకప్పుడు యూత్ స్పెక్యులేషన్ వాళ్ళే వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ మైండ్తో వస్తున్నారు, మెచ్యూరిటీ మైండ్తో వస్తున్నారు, అండ్ గ్రీడ్తో లేరు పెద్దగా. కాబట్టి అంతటితో పోల్చుకుంటే ఇప్పుడు మోర్ మెచ్యూర్ ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు ఇప్పుడున్న బ్యాచ్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ డిసెంబర్లో కూడా మరొక ఈవెంట్ కూడా చేస్తున్నారు కదా, వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మేజర్గా మీరు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఇప్పుడైతే ఇంకా మోర్ రిలవెంట్ అండి, ఎందుకంటే మార్కెట్లో వాలటిలిటీ చూస్తున్నారు, స్టాక్ జూలిపోతే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే వీళ్ళని చూసేసి మంచి కాదని చెప్పేసి వాళ్ళు తెలిసిన కంపెనీ కొన్ని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దసరా దివాళీ అప్పుడు చూశారు, ఎక్కడ చూసిన షాపింగ్ బీభత్సం ఫెస్టివల్స్ బాగా నడుతున్నాయి, అవి బాగున్నాయి కదా అని చెప్పేసి మన వాళ్ళందరూ ఐటీసీ, హిందుస్థాన్లు ఎవరు కాల్గేట్ కొంటారు, అవి 1 year లోనే ఉన్నాయి. అంటే ఇంత మంచిగా జనాలు కొంటున్నా కూడా బయట మంచి ప్రాఫిట్ లో కంపెనీ చేస్తున్నా సరే స్టాక్స్ ఎందుకు పట్టిన వాళ్ళకి అర్థం కాదు. అందుకని స్టాక్స్ లో పెట్టే వాళ్ళు ఏంటంటే ఈ టైంలో కన్జర్వేటివ్ ఎలా ఉండాలి, ఈ డాడౌన్స్ ని దాటి బయటికి ఎలా రావాలి, ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు అనమాట. అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ రిటైలర్స్ కి అండ్ బిజీ లైఫ్ స్టైల్స్ లో ఉన్న వాళ్ళకి అండ్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మించి చాలా బాగుంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ సొసైటీలో ఆ అవేర్నెస్, స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ తక్కువ, ఉన్న కొద్ది మంది లేదు ఈ ఫీచర్స్, ఆప్షన్స్, ఇంట్రాడే లేదా స్టాక్స్ ఇట్లనే ఉన్నారు, ఇది దాటి బయటికి రావట్లేదు అనమాట. బట్ మన వెబినార్స్ పుణ్యమా అంటే అవేర్నెస్ పెరుగుతుంది అండ్ జాయిన్ అవుతున్నారు అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అది ఆ నాలెడ్జ్ కి అలా ఉంటుంది కూడా. రెండోది మనం ప్రాక్టికల్ గా అది నెప్పినప్పుడే రిసోర్స్ ఇస్తాం, ఎన్ఎస్ఎల్ నుంచి ఎక్కడి నుంచి క్రాక్ చేసుకోవాలి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. అలాగే కొన్ని సాఫ్ట్వేర్ లో ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ని ఎలా కంపేర్ చేసుకోవాలి, అలాగే మ్యూచువల్ ఫండ్ ని మనం తీసుకున్నప్పుడు ఏ రేషియోస్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఏదైనా సరే మీరు 20-30 lakhs మనీ ఒక ఎసెట్ పెడుతున్నప్పుడు ఎసెట్ ని ట్రాక్ చేసుకోవటం, ఎసెట్ ని సంబంధించిన రిస్క్ ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. బ్లైండ్ గా మనం దాంట్లో పెట్టి ఒక 50 లక్షలు సైలెంట్ కూర్చోలేం కదా. అందుకని ఇలాంటి వెబినార్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, రిస్క్ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది, తక్కువ రిస్క్ తో ఎక్కువ ఎసెట్లు ఎలా మేనేజ్ చేసుకోవాలి క్లారిటీ ఉంటుంది. అందుకని నేను చాలా మంది చెప్తాను, మీరు నేర్చుకోండి, మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయండి, మీ మనల్ని కూడా ఎడ్యుకేట్ చేయమంటాను ఇంకా. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ తో బతకాలి. ఇందులో రిస్క్ ఉంది కానీ దూరంగా పోలేం. నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం మైక్రో క్యాప్ లో స్మాల్ క్యాప్ తీసుకున్న వాళ్ళకి -30 దాకా వెళ్ళినాయి స్టాక్స్. బట్ అదే టైంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తీసుకుంటే వరస్ట్ కూడా నీకు 7% ఇచ్చింది. వరస్ట్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ స్మాల్ క్యాప్ లో వరస్ట్ స్మాల్ క్యాప్ ఇచ్చింది కూడా -10% అట్లా. అండ్ మిడ్ క్యాప్ లో వరస్ట్ మిడ్ క్యాప్ ఇచ్చింది 5%. అంటే మనం అనుకున్నంత టూ మచ్ డ్రాడౌన్స్ వాటిలో లేవు. అందుకని కన్జర్వేటివ్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలంటే వయా వీటి ద్వారా. దూరంగా ఉంటే సొల్యూషన్ కాదు దీనికి, దూరంగా ఉంటే ఇన్కమ్ ఎలా క్రియేట్ అవుతుంది. అందుకని వాళ్ళకి ట్రాకింగ్ ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి అనమాట. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే డౌట్స్ ఏదైనా ఉన్నా క్లారిఫికేషన్ వస్తుంది, ప్లస్ హ్యాండ్స్ ఆన్ చూస్తూ ఉంటారు, ఎలా కొనాలి ఎలా అమ్మాలి కదా. మీరు కంప్లీట్గా ఏమైనా అసలు మార్కెట్లో ఎక్కడ బిగిన్ చేయాలో తెలియదు అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి. మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు బట్ సేఫ్టీగా సేల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ మార్కెట్లో ఇలా ఎంతకాలం ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అలాంటి వాటికి క్వశ్చన్గా నీకు దొరుకుతుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్ మీద అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. ఇంకా ఫర్దర్ నీకు ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే టెక్నికల్ సైడ్ నేర్చుకోవచ్చు ఫండమెంటల్. సో మరి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి, అటెండ్ అవ్వాలంటే ఎట్లా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై రింగ్ చేస్తే మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారండి. అండ్ ఎవ్రీ మంత్ 1 or 2 ఇలా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ మీరు దానికి పింక్ చేసుకుని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.